జరగాలంటే ఏం చేద్దాం? ప్రజలు మెంబర్షిప్ ఎందుకు ఇవ్వాలి? బీజేపీ మెంబర్షిప్ ఎందుకు ఇవ్వాలి చెప్పండి, ఎవరు చెప్పాలి? బీజేపీ మెంబర్షిప్ ఎందుకు ఇవ్వాలి చెప్పాలండి. దేశభక్తి కట్టుబడి ఉన్నాడు అంటే బీజేపీ మెంబర్షిప్ చేయకుంటాడు, దేశ ద్రోహే కదా పక్క. చలో ఇంకా ఓకే, ఇంకా కమిట్మెంట్ ఉన్న పార్టీ కాబట్టి మన కమిట్మెంట్, వాళ్ళకేం కమిట్మెంట్? ఇంకా ధర్మాన్ని రక్షించే పార్టీ, ఇంకా వికసిత్ భారత్, ఇంకా అంత దేశంలో ఉన్నది. మీరు ఇక్కడ గాలిలో ఉన్నారు, ఇక్కడ లేరు, కింద లేరు. ఇంకా స్కీమ్స్ వెరీ గుడ్, స్కీమ్స్ వెరీ గుడ్, స్కీమ్స్ చూసి ఇంకా ఏంటే మన బలం కాబట్టి జిమ్ పోవాలి. ఓకే వెరీ గుడ్, అందరూ జరుగుతుంది. ఇంకా పిల్లల భవిష్యత్తు కోసం జాతీయ భావం, ఇంకా విశ్వగురు కోసం, మహిళల రక్షణ కోసం. అన్నా అక్క ఏం చేస్తుంది? అక్క హౌస్ వైఫా జాబా? అని నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం ఎమ్మెల్యేగా ఎంపీ కానీ మహిళల రక్షణ కోసం ఇట్లా. ఇంకా అక్క మీరే అక్క ఏం చెప్తున్నారు అక్క మీరు? సంస్థాగత బలం కోసం వెరీ గుడ్, సంస్థాగత బలం కోసం అనా అర్థం కాలే. రాహుల్ గాంధీ కోసం ఏంటి ప్రపంచంలో నెంబర్ 1 కోసం వెరీ గుడ్. ఇంకా సనాతన ధర్మం కోసం, ఏకతా కే లియే బస్, యూత్ కోసం, అవినీతి రహిత పార్టీ. ఇవన్నీ అంటే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పీడాత చచ్చిపోతారే వాదాలు ఇవన్నీ ఉండనే ఉండేవి. హిందూ రాజ్యం ఉన్నది, అది వేసుకొని చూస్తారు. అది బీజేపీ మెంబర్షిప్ రేపు అడుగుతారన్న పోయేటప్పుడు. రేపు ఒక షాపు పోయి ఒక అక్కనో ఒక అన్ననో కలిస్తే, ఒక చెల్లెనో తమ్ముడో కలిస్తే ఎందుకు మెంబర్షిప్ చేయాలంటే ఇన్ని రోజులు ఈ దేశాన్ని పాలించిన ఎవరు? 10 సంవత్సరాలు మనం పాలించినాం. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది. కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏం చేసింది, ఏం చేయలేదు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశానికి ఏం చేసింది, ఈ దేశంలో పేదరికం కోసం ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ గరీబీ హఠావో అన్న తప్ప లాస్ట్కు ఎక్కడ గరీబులను పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 కోట్ల మందిని దారిద్ర్య రేఖ నుంచి, పేదరికం నుంచి విముక్తి కలిగించిన పార్టీ ఏ పార్టీ? భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకే మెంబర్షిప్ చేయాలి. ఇవాళ పోయినసారి 3 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించడం 4 కోట్ల మందికి. ఈసారి మళ్ళా 3 కోట్ల మందికి ఇల్లు కట్టిస్తున్నాం కాబట్టి, నిలువ నీళ్ళు లేని పేదలకు ఇల్లు కట్టిస్తున్నాం కాబట్టి, పేదల గురించి ఆలోచించే పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ మీరు తీసుకోవాలని చెప్పాలి. 80 కోట్ల మందికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రైతు ఉచితంగా రైతు పప్పులు ఉప్పులు ఇస్తున్నాం కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలి. ఇలా 11 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినాం కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలి. ఇట్లా చెప్పుకుంటూ మనం పోతే ఉండాలి. వాళ్ళు 10 లక్షల మంది యువకులకు, 10 లక్షల మందికి సంవత్సరంలో 10 లక్షల మందికి ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం కాబట్టి ఇవాళ మీరు మెంబర్షిప్ తీసుకోవాలి. 33% మహిళలకు రిజర్వేషన్ కానీ కమిట్మెంట్ తో ఉన్నాం కాబట్టి, కట్టుబడి ఉన్నాం కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలి. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 27 మంది బీసీలను, ఓబీసీలను, ఎంపీలను మంత్రులు చేస్తాం కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలి. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 మంది ఎస్సీ ఎంపీలను గతంలో మంత్రులు చేస్తాం కాబట్టి ఈసారి 10 మంది ఎస్సీలను మంత్రులను చేస్తాం కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలి.
పోయినసారి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేస్తాం. ఈసారి మెజార్టీ తగ్గినా కూడా 5 ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీలను మంత్రులను చేస్తాం కాబట్టి ఇలా మెంబర్షిప్ తీసుకోవాలి. ఇలా మహిళలను మెంబర్ చేస్తాం కాబట్టి మహిళలను ఎంపీల మంత్రులను చేస్తాం కాబట్టి మెంబర్షిప్ తీసుకోవాలి. రాష్ట్రపతిని మహిళలను చేస్తాం. అనేక ప్రాంతాల్లో గవర్నర్లను ముఖ్యమంత్రులను మహిళలను చేస్తాం. 33% మహిళా రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టే ఇలా మెంబర్షిప్ చేయాలి. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలి. ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలి. 10 సంవత్సరాల ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ఈ దేశాన్ని పాలిస్తాం కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలి. ఇట్లా మనం సాధించిన విజయాలన్నీ కూడా చెప్పుకుంటూ పోతే వాళ్ళు మెంబర్షిప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న ఒక్కటి చెప్తున్నాను. ప్రజలు భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పోవడానికి మెంబర్షిప్ చేయించడానికి మనం సిద్ధంగా కావాలి. వాళ్ళు రెడీ ఉన్నారు, మనం రెడీ ఉండాలి. 77 లక్షల ఓట్లు వచ్చినాయి మనకు. మా ఎంపీ ఎలక్షన్లో 77 లక్షల ఓట్లు వచ్చినాయి మనకు. పోయినసారి మెంబర్షిప్ 18 కోట్లు, ఈసారి మళ్ళా అదనంగా 10 కోట్ల టార్గెట్ మన జేపీ నడ్డా గారు ఇలా మోడీ గారు ప్రామిస్ చేశారు. సార్ మేము ఈ దేశంలో ఈసారి 10 కోట్లు మెంబర్షిప్ పక్కా చేస్తామని జేపీ నడ్డా గారు మోడీ గారికి మాట ఇచ్చినట్టే జేపీ నడ్డా గారికి ఇంటింటి మెంబర్షిప్ చేస్తానులే. ఎవరి మీద నమ్మకంతో ఇచ్చింది వాళ్ళ మన మీద కార్యకర్తల మీద నాయకుల మీద నమ్మకంతో మన తరఫున మాట ఇచ్చారు. మన తెలంగాణ రాష్ట్రంలో గతంలో 18 కోట్ల మెంబర్షిప్ ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న అతిపెద్ద పార్టీ ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ. చైనా కంటే కూడా ఏదైనా కాంగ్రెస్ పార్టీ అవుట్ కాంగ్రెస్ పార్టీ ये बीआरएस पार्टी ఇక్కడ లోకల్ పార్టీ అది కింద పార్టీ అది. ये కమ్యూనిస్ట్ వాళ్ళు నాకు घर का నాకు घाट కావాలి. వాళ్ళు దాల్ రైస్ పార్టీ వాళ్ళది కమ్యూనిస్ట్ వాళ్ళది. వాళ్ళు అంటే వేరు. కానీ ప్రపంచంలో అత్యధిక సంపత్తున్న పార్టీ భారతం. ఇక నెక్స్ట్ ఈసారి 10 కోట్ల మెంబర్షిప్ చేస్తే ఈ ఎవరి తాత కూడా మన దర్జాపడుతున్నారు. ఇక పెద్ద పార్టీ మనదైతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 75 లక్షల ఓట్లు వచ్చినాయి మనకు పార్లమెంట్ ఎన్నికల్లో. కనీసం దానిలో 70% కనీసం 50 లక్షల ఓట్లు మనకు రావాలి. 50 లక్షల ఓట్లు మనకు వస్తే మన తోపుల మనం దానిలో రంగారెడ్డి అర్బన్ హైయెస్ట్ మెంబర్షిప్ ఇవ్వాలి. నాకైతే నమ్మకం ఉంది. నేను ప్రత్యేకంగా ఎందుకు వచ్చి తెలుసా అడిగి నేనే రంగన్నకు ఫోన్ చేసి నేను పక్కా వస్తానా రంగారెడ్డి అర్బన్కి వస్తే మెంబర్షిప్ ఎక్కువ చేస్తారు కదా, రేపు నేను కూడా ఎక్కువచ్చు.